ఇక్కడ మరి నిర్గమకాండం 17వ అధ్యాయంలో అమాలీకులతో యుద్ధం. ఈ యుద్ధాలు ఎప్పుడు వస్తాయంటే దేవుని ప్రజలకు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నంత కాలం వారికి యుద్ధాలు లేవు, వారు ఎవరితో పోరాడలేదు. కానీ ఎప్పుడైతే ఐగుప్తు దాసత్వంలోంచి బయటకు వచ్చారో అప్పుడు వాళ్ళకి పోరాటాలు మొదలయ్యాయి. వెనక ఫరో సైన్యము, ముందు ఎర్ర సముద్రం. ఆ తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఇశ్రాయేలు జాతికి ప్రజలకు పోరాటాలు కలుగుతూ ఉన్నాయి. అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనం సాతాను ఆధీనంలో ఉన్నంత కాలం మనకే యుద్ధాలు జరగవు, మనం యుద్ధం చేయాల్సిన పని లేదు. కానీ ఒకసారి సాతాను యొక్క ఆధీనంలోంచి ఐగుప్తు దాసత్వంలోంచి వారు వచ్చిన తర్వాత యుద్ధాలు ఏ విధంగా మొదలయ్యాయో మనం దేవుని బిడ్డలమైన తర్వాత లోకము, శరీరము, సాతాను అనే శత్రువులు కూడా వాటిని దాటి మనం బయటకు వచ్చిన తర్వాత మన జీవితంలో యుద్ధాలు వస్తాయి. ప్రతి క్రైస్తవుడు ఒక సైనికుడు. క్రైస్తవ జీవితమే యుద్ధరంగం. క్రైస్తవ జీవితం ఏంటిది? యుద్ధరంగం. అంటే మనమేం కత్తులు కటార్లు ఏం పట్టుకోం, కానీ మనం సైనికులమే. 2వ తిమోతి 2వ అధ్యాయం 1-2 వచనాలు. 2వ తిమోతి 2వ అధ్యాయం 1-2 వచనాలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవకము. 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా. కాబట్టి క్రీస్తు యేసు యొక్క సైనికులం మనం అందరం ఎవరంటే వీఆర్ ద సోల్జర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనకు ఒక యుద్ధం ఉంది, మనకు ఒక యుద్ధ భూమిలో ఉన్నాం. మన శత్రువు ఎవరో మనం తెలుసుకోవాలి. ఈ శత్రువు ఎవరో తెలుసుకోకుండా మనల్ని మనమే పొడుచుకునే పరిస్థితులు వస్తాయి. శత్రువులు ఎవరో తెలుసుకోకపోతే ఏమవుతుంది? నిజమైన శత్రువు తెలుసుకోకపోతే మనకు ఒకరికి ఒకరు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయం. ధనాపేక్ష గురించి ఉందా? మంచి పోరాటం పోరాడుము. 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడాడు ఆయన, అది కాదు. మంచి పోరాటము పోరాడుము అని అంటాడు. మంచి పోరాటము పోరాడుము. 1 తిమోతి 6:12 చూడండి. 10 1 తిమోతి 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము. చూసారా, ఏ పోరాటం ఇది? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఇప్పుడు నక్సలైట్లు పోరాడుతున్నారు, తర్వాత ఉగ్రవాదులు పోరాడుతున్నారు, మిలిటెంట్లు పోరాడుతున్నారు. అవి అలాంటిది కదా మన పోరాటం. అది చెడ్డ పోరాటం, అది ప్రాణాలు తీసే పోరాటాలు. కానీ మన పోరాటం ఏంటంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. కాబట్టి పౌలు అంటాడు మంచి పోరాటం, దానికి మంచి పేరు పెట్టాడు ఆయన. క్రైస్తవులు పోరాడే పోరాటానికి మంచి ఏం పేరు పెట్టాడు? ఫైట్ విత్ గుడ్ ఫైట్ కదా. మంచి పోరాటము పోరాడము. కాబట్టి దీనికి మంచి పోరాటం. ఈ మంచి పోరాటం ఎవరు పోరాడాలి? పాస్టర్లేనా? ప్రతి విశ్వాసి, యేసుక్రీస్తు రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా రక్షణ పొందాలి. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా పోరాడాలంటే ముందు మన శత్రువు ఎవరో తెలుసుకోవాలి. ఎవరు మన శత్రువు? ఏలైనగా మీరు పోరాడినది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. ఆపద్దినమందు వారిని ఎదిరించినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచును మీరు ధరించుకోండి కదా. కాబట్టి మన శత్రువు ఎవరంటే శరీరాలు కాదు, మనుషులు కాదు, అంధకార సంబంధులకు, లోకనాథులు. అపవాది మన శత్రువు. బైబిల్లో ఉంది, మీ విరోధి అయిన అపవాదిని
ఎదిరించుడని యాకోబు 4 అపవాదిని ఎదిరించుడి వాడి మీద నుండి పారిపోను. మరొక దగ్గర ఉంది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని వెతుకుచు తిరుగుచున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. మన విరోధి ఎవరు? మన విరోధి ఎవరంటే అపవాది, సైతాన్. మన విరోధి ఎవరంటే సైతాన్ యొక్క అనుచరులు. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళకు కానీ లేకపోతే మిలిటరీ వాళ్ళకు కానీ వాళ్ళకు ఆర్డర్ ఉంటుంది. ఏంటంటే ముందు టాప్ మోస్ట్ లెవెల్లో డీజీపీ ఉంటాడు, డిఐజీలు ఉంటారు, ఐజీలు ఉంటారు, ఎస్పీలు ఉంటారు, డిఎస్పీలు ఉంటారు, తర్వాత సిఐలు ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, చివరికి పోలీసులు. అట్లాగే సైతానికి కూడా అనుచరులు ఉన్నారు. వాడేమో టాప్ మోస్ట్లో ఉంటాడు. వాడి కింద ఎఫెసీ 6:12 ఉంది, ఏముంది? ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు, లోకనాథులు, ఆకాశ మండలం అందున అది కిందిది. పైన అపవాది, ఆ తర్వాత ప్రధానులు, అధికారులు, ఇట్లా క్యాడర్ ఉంటుంది. కాబట్టి ఇవి మన శత్రువులు, వాటితో మనం పోరాడాలి. అర్థమైందండి? కాబట్టి కాబట్టి మన శత్రువు ఎవరో మనం తెలుసుకోవాలి. మన శత్రువు తెలుసుకోలేకపోతే మనం అనుకుంటామంటే సంఘంలో సహోదరులు ఒకరినొకరు మనం యుద్ధం చేసుకుంటాం, పోరాడుకుంటాం. కాబట్టి మన శత్రువు మనుషులు కాదు, మన ఇంటోళ్ళు కాదు, మన ఇంటి పక్కలు కాదు, మన సంఘస్థులు కాదు. ఎవరు మన శత్రువులు అంటే, ఎవరు మన శత్రువులు? అపవాది, వాడి యొక్క అనుసరులు. మన యుద్ధ తంత్రాలు కూడా వేరుగా ఉంటాయి. అపవాదిని ఎదిరించే విధానం కూడా, స్ట్రాటజీ కూడా వేరుగా ఉంటుంది. మనం ఉపయోగించే కత్తులు కటాలు కూడా వేరుగా ఉంటాయి. మీ యుద్ధోపకరణములు 1 కొరింథీ 10వ అధ్యాయమైన మన యుద్ధోపకరణాలు ఏమిటిది? కత్తులు, కటాలు, డాళ్ళు కాదు. 2 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయే జాలినంత బలము గలవైనవి. కాబట్టి ఏమిటి మనకున్న ఆయుధాలు? శత్రువును జయించాలంటే మనం వచ్చే ఆయుధాలు ఏమిటిది? ఎఫెసీ 6లో ఉంది. విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణము, నీతి అనే మైమరులు, ఇంకా సర్వాంగ కవచంలో ఇవన్నీ భాగాలు. సత్యమనే దట్టి, నీతి అనే మైమరు, ఇవన్నీ కూడా మరి దేవుడిచ్చే ఆత్మ ఖడ్గము, తర్వాత సువార్త, సమాధాన సువార్త చెప్పులు, పాదములు తొడుక్కోవాలి. కాబట్టి వీటి విషయమే మనం కలిగి ఉండాలి. సరే, ఇక్కడ ఒక యుద్ధం ఉంది. ఈ యుద్ధంలో 8వ వచనం, తర్వాత అమాలేకులు వచ్చి, నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం, తర్వాత అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులు ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కొర్రను చేతబెట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనను. మొట్టమొదటిగా మన శత్రువు ఏమిటో మనం చెప్పుకున్నాం, అర్థమైందా? రెండవది స్ట్రాటజీ. ఒక యుద్ధంలో జయించాలంటే స్ట్రాటజీ ఉండాలి, దానికి ఒక ప్లాన్ ఉండాలి. ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అవుతుంది, ఒక్కొక్క టీంకి ఒక వాళ్ళ స్ట్రాటజీ ఉంటుంది, ఎట్లా అవతల వ్యక్తిని మనం ఓడించాలి. అలాగే సైతానుకు మన గురించి స్ట్రాటజీ ఉంటుంది, మనకు వారి గురించి కూడా స్ట్రాటజీ ఉండాలి. ఏమిటి అపవాది ఉపయోగించే స్ట్రాటజీ అంటే మళ్ళీ బలహీనపరుస్తాడు. ఎప్పుడైతే మనం వీక్గా ఉంటామో అప్పుడు మళ్ళీ దెబ్బ కొడతాడు. చూడండి, 25వ అధ్యాయం 17వ వచనం. అంటే అపవాది స్ట్రాటజీ కూడా మనం తెలుసుకోవాలి. అర్థమైందా? అపవాది స్ట్రాటజీ అంటే తెలుగులో ఏమంటారు? అనుసరించే విధానం, వ్యూహం. అదే, దట్స్ రైట్, వ్యూహం. ఇప్పుడు అవతల వ్యక్తి వ్యూహం తెలిస్తే మనం అనుసరించే విధానమో దాన్ని బట్టి మనం మార్చుకుంటాం. కాబట్టి ఈ స్ట్రాటజీ 25వ అధ్యాయం 18-19 వచనాలు చదవమ్మా. 20 ఏది? ద్వితీయోపదేశకాండం అమ్మా. స్ట్రాటజీ ఏముంది? 25:17 నుంచి చదవండి. పోనీ, మీరు ఐగుప్తులోంచి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు
దాన్ని జ్ఞాపకం చేసుకో. దేవునికి భయపడక మార్గంలో నీకు ఎదురుగా వచ్చి నువ్వు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుక ఉన్న బలీనులందరినీ హతం చేసి. అది వాడి స్ట్రాటజీ. శత్రువు స్ట్రాటజీ ఏమిటంటే ఎప్పుడైతే అలసిపోతారో, బలహీనపడతారో, యుద్ధం చేసి చేసి అలసిపోతారు కదా, అప్పుడు దెబ్బతీస్తాడు వాడు. మనం ధైర్యంగా ఉన్నప్పుడు దెబ్బతీయడు. మనం బలహీనమైనప్పుడు ఎట్లా దెబ్బతీస్తాడు? ఎదురుగా వచ్చి పోరాడతాడా? కాడు. ఇట్లా దొంగ దెబ్బతీస్తాడు. వెనక నుంచి వచ్చి, ఆ మాట చూడండి మీరు, నీ వారిలో నీ వెనకనున్న బలహీనులందరినీ హతం చేసి, ఎదురుగా వచ్చి పోరాడు సైతాను. ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ ఉంటాడు, అనుకుంటాడు దొంగ దెబ్బ తీస్తాడు అంటారు. అచ్చ తెలుగులో ఏమంటారు దీన్ని? వీడు నాకు దొంగ దెబ్బ తీస్తాడు రా అంటారు కదా. ఒకసారి మా ఊళ్ళో ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. స్నేహితులకు ఎందుకు కూడా వచ్చిందో మనకు తెలియదు. ఏదో కారణం వల్ల వాళ్ళిద్దరికీ మంచి స్నేహితులే. వాళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళు అన్నం తినేవాళ్ళు, వీళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అన్నం తినేవాళ్ళు, బాగానే ఉంది. అయితే ఒకరోజు ఒక వ్యక్తికి డబ్బులు ఇవ్వాలి అవతల వ్యక్తి. అప్పుడు వీడు డబ్బులు ఇవ్వమని అడుగుతా ఉన్నాడు. అడుగుతా ఉంటే ఇంకా చాలాసార్లు అడిగాడు. వాడు ఏం చేశాడంటే అవతల వ్యక్తి, నీకు డబ్బులు ఇస్తారా అని చెప్పి పిలిచాడు. పిలిచిన తర్వాత అప్పటికే వాడు ఏం చేశాడు, గొడ్డలి మంచిగా మెత్తగా నరుక్కొని, ఏమంటారు, నూరుకొని మెత్తగా చేసుకొని సాటుకు పెట్టుకొని ఉన్నాడు. బస్సు దిగాడు. బస్సు దిగిన తర్వాత ఇద్దరు ఇంటికి పోదాము, ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. పాపం ఆ పిలువబడిన వ్యక్తి ముందుకు పోతున్నాడు, పిలిచినోడు వెనక పోతున్నాడు. వెనక పోతున్నప్పుడు వెనక నుంచి వెనకనే దెబ్బ వేశాడు గొడ్డలతో. దెబ్బ వేయగానే కోసం మీద వెనక తిరిగి, అమ్మా ఎంత దెబ్బ తీసావరా, దొంగ దెబ్బ తీసావరా అనేది కుప్పకూలిపోయాడు. వెంటనే అతను చనిపోయాడు. అంటే కొంతమంది ఏం చేస్తారు, దొంగ దెబ్బ. ఇది చేసే పని ఎవరు చేస్తారు? ఇట్లాంటివి సైతాన్ యొక్క స్ట్రాటజీ ఇట్లా ఉంటుంది. అప్పుడు దొంగ దెబ్బ తీస్తాడు. నువ్వు ఎప్పుడైతే అలసిపోతావో, ఎప్పుడైతే బలహీనంగా ఉంటావో, యేసు ప్రభువుని ఎప్పుడు శోధించాడు? ఎప్పుడు శోధించాడు యేసు ప్రభువును? ఆకలి ఉన్నప్పుడు. ఎప్పుడైతే బలహీనమయ్యి 40 రోజులు ఆహారం తినకుండా ఉన్నాక ఎంత ఆకలి అవుతుంది? ఆ టైంలో వస్తాడు. అలసిపోయినప్పుడు, బలహీనమైనప్పుడు, అవసరాలతో ఉన్నప్పుడు, మరి అట్లాంటప్పుడు వస్తాడు. అప్పుడు వచ్చాడు, ఈ రాళ్ళు రొట్టెలు ఎగినట్లుగా చేయము. బలహీన పడిపోయినప్పుడు సైతాన్ ఏం చేస్తాడంటే కొన్నిసార్లు ఇప్పుడు అట్లా చేస్తాడు. పాపం అతను చనిపోయాడు. నేను చెప్పిన కథలో ఏదో కారణం వల్ల చంపేశాడు. ఎదురుగా ఉంటే అతను గెలవకపోయేవాడు. పెద్ద మనిషి, తన విమనస్సుడు. ఎదురుగా ఉంటే ఒకళ్ళ గొడ్డలు పట్టి ఆపుకున్న ఏమను దొంగ దెబ్బ తీస్తాడు. సైతాను స్ట్రాటజీ ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. అది మనం గమనించుకోవాలి. సైతాను ఎప్పుడైనా మన మీద దాడి చేయవచ్చు. మనం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. క్రైస్తవ జీవితంలో మీరు బార్డర్లో పాకిస్తాన్తో యుద్ధం అయ్యేటప్పుడు మన సైనికులు ఎట్లుంటారు? ఎంతో అలర్ట్గా ఉంటారు. ఏమరపాటు ఏమాత్రం వచ్చిందా అవతల వ్యక్తులు దాడి చేస్తారు, యుద్ధాలు జరుగుతాయి. కాబట్టి వాడు కంచె దాటి, దాన్ని ఏమంటారు, బోర్డర్ లైన్, ఫెన్సింగే, ఆ కంచె దాటి లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి దాటి లోపలికి వస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి మనం నిర్లక్ష్యంగా ఉంటే, ఉదాహరణకి ఈరోజు నేను శత్రువు మీద, అపవాది మీద విజయం సాధించాను అనుకో. ఈరోజు ఏదన్నా ఒక శోధన నాకు వచ్చింది, ఈ శోధనలో నేను గెలిచాను అనుకోండి. అప్పుడు నాకు సంతోషం, అబ్బా ఈరోజు నాకు శోధన వచ్చింది, ఈ శోధనలో నేను గెలిచాను అని అనుకుంటే, వెంటనే ఒక శోధన, ఒక విజయం మరో విజయానికి గ్యారంటీ కాదు. ఎప్పటికప్పుడే ఫ్రెష్గా మళ్ళీ తాజాగా ఎదుర్కోవాలి. ఈయన ఉన్నాడు, ఎవరు? ఏలియా. ఆ యొక్క కొండ మీద ఆకాశం నుంచి అగ్ని దిగి ఒక ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. తర్వాత 400 మంది బయలు ప్రవక్తలు చంపేశాడు. అంత ధైర్యవంతుడు, అంత జయశాలి. ఒక్క ఆడ మనిషికి కంటే ఆడ మనిషిని తక్కువ చేయట్లేదు. ఆమె పేరు ఏం పేరు? యెజబెలుకు పారిపోయి
యజబేల్ ఇచ్చి నువ్వు నన్ను చంపుతావా అని మా బయలుదేరి చంపుతావా అని చెప్తే భయపడి పారిపోయాడు. చూడండి మొదటి రాజులు 18వ అధ్యాయం. మొదటి రాజులు 18వ అధ్యాయం 41వ వచనమా? 18:41. అదే కానీ అమ్మ అతను భయపడి పారిపోయిన మాట అక్కడి నుంచి చదవండి. మొదటి రాజులు 18వ అధ్యాయం. ఇక్కడ ఏముంటుందంటే అతను భయపడి ఎన్నో వచనం అది? 19:3 అట. ఏమని సమాచారం వచ్చింది? నేను 2 నుంచి చదువుతాను. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయనేలా దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయను గాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని తన ప్రాణము కాపాడుకున్నటకైపోయి యూదా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసుతో చెప్పి, చూసారా ఎంత గొప్ప విజయం సాధించాడు ఆయన. ఎవరు? ఏలియా. ఆకాశం నుంచి ముందు ఏం చేశాడు? వర్షాన్ని కురిపించాడు. ముందు వర్షాన్ని ఆపాడు, తర్వాత 3.5 సంవత్సరాల వర్షాన్ని కురిపించాడు. తర్వాత బలి అర్పించడానికి ఆకాశం నుంచి ఒక అగ్ని దిగి వచ్చింది. ఒక దెబ్బకు 450 మందిని చంపిన ఇంత వీరుడు ఇప్పుడు ఒక యెజబెల్, ఒక అపవిత్రమైన స్త్రీ, ఒక యూదా రాజును, మరి ఏం పేరు ఆయన యూదా రాజు పేరు? ఆహాబు రాజును వశపరుచుకొని మరి ఈ యొక్క గొప్ప ఏలియా ప్రవక్తను ఏం చేసిందంటే బెదిరించడం మొదలు పెడుతుంది. 24 గంటల లోపల నీ ప్రాణం తీస్తా జాగ్రత్తను. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. ఎంత విచిత్రం చూడండి. సైతాను మళ్ళీ ఎప్పుడైతే మనం భయాన్ని కలగజేస్తాడు, అర్థమైందా? భయాన్ని కలగజేస్తాడు, బలహీనపరుస్తాడు. మనం వీక్గా ఉన్నప్పుడు మన మీద దాడి చేస్తాడు. మనం ఎప్పుడు వీక్గా ఉంటామో, ఏ ఏరియాలో మనం వీక్గా ఉంటామో వాడికి బాగా తెలుసు. ఈ ప్రభుదాసు వీడి బలహీనత ఏమిటో, నా బలహీనత ఎవరికి నాకంటే ఎక్కువ ఎవరు తెలుసు? సైతానికి తెలుసు. నా బలహీనత మీద దెబ్బ కొడతాడు. దేవుడేమో మన బలాలను, మన స్ట్రాంగెస్ట్ పాయింట్ టెస్ట్ చేస్తాడు. బట్ సాటన్ ఆల్వేస్ టెంప్ట్స్ us అవర్ వీకెస్ట్ పాయింట్. అర్థమైందా? కాబట్టి ఈయన భయం ఏంటంటే అంత గొప్పవాడు పారిపోతున్నాడు. ఇదొక సందర్భం. రెండవది ఏంటంటే కొన్నిసార్లు అంటే వాడి స్ట్రాటజీ ఎలా ఉంటుందో నేను చెప్తున్నా. అపవాది ఇది కూడా మీ దైనందిన జీవితంలో ఈ అబ్రహాము లోతు కుటుంబం పట్టబడిన తర్వాత యుద్ధంలో 318 మందితో వెళ్ళి యుద్ధం చేస్తాడు. సొదొమను ఆ రాజును వాళ్ళందరూ విడిపిస్తాడు. అప్పుడు సొదొమ అంటాడు, ఈ మనుషులు నాకు ఇచ్చి ఆస్తి నువ్వే తీసుకో. ఇదొక టెంప్టేషన్ కదా. సొదొమ మనుషులు పాపులైతే సొదొమ ఆస్తి ఏం సొమ్మది? మంచి సొమ్మ, పాపం సొమ్మ? పాపం సొమ్మును ఎర చూపించాడు. అబ్రహాము అన్నాడు, నీ ఒక్క చెప్పుల వాళ్ళు కూడా నేను నీ దగ్గర నుంచి తీసుకోను. కొన్నిసార్లు డబ్బులు ఎరవేస్తాడు సైతాను. లంచం తీసుకో, ఏం కాదు అంటాడు. అబద్ధమాటి సంపాదించు, ఏం కాదు. ఇవన్నీ చేసే పనులు, ఈ ఆలోచన ఎవరు తీస్తారు? అన్యాయమా అక్రమంగా సొమ్ము సంపాదించుకో, డబ్బు సంపాదించుకో, అవసరాలు తీర్చుకో అని చెప్తాడు. అంటే ఇవన్నీ సాతాను యొక్క కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండేట్టు చేస్తాడు. ఉదాహరణకి ఈ యెహోషువ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ యెహోషువ యెరికో పట్టణాన్ని జయించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, యెరికో పట్టణాన్ని జయించాం మేము. ఆ యెరికో గోడలు ఎంతమంది ప్రపంచ చరిత్రలో చైనా వాల్స్ కంటే కూడా అంత గొప్ప, అవి 40 feet వెడల్పు ఉంటాయట, 40 feet హైట్ ఉంటాయట, దాదాపు 20 అడుగుల మందం ఉంటాయట. అంత పెద్ద గోడలు మరి వీరు బూరలు ఊదినప్పుడు అవి పడిపోయిన తర్వాత యెరికోను వీళ్ళు జయించిన తర్వాత అప్పుడు ఏమైందంటే ఈయనకు ధైర్యం వచ్చింది, కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి హాయిలు జయించడానికి కొంతమందిని మనుషులను పంపించాడు. దేవుని దగ్గర విచారణ చేశాడా? చేయలేదు. అయ్యా దేవా, ఇప్పుడు మేము యెరికోను జయించాం, మరి మీ వాగ్దాన భూమిలోకి వస్తున్నాం, నెక్స్ట్ మేము హాయి దగ్గరికి వెళ్తున్నాం
అక్కడ కొంతమంది పంపిస్తున్నాను, ప్రభా నేను పంపాలా వద్దా, ఎంతమంది పంపాలి, ఒకవేళ పంపిస్తే మాకు విజయం ఇస్తావా లేవా అని దేవుడి దగ్గర అడిగాడా? అడగలేదు. అడగకుండానే పోయారు. పోతే అక్కడ యుద్ధంలో ఓడిపోయారు. 36 మంది యోధులు చనిపోయారు. చనిపోయిన తర్వాత అప్పుడు వచ్చి వస్త్రాలు చింపుకొని అప్పుడు దేవుని దగ్గర మొరపెడుతుంది, ప్రభా ఏంది ఇది, మాకెందుకు ఈ విజయం ఓటమి వచ్చింది, మా యోధులు చనిపోయారు, మాకెందుకు ఇలా జరిగిందని అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు? ఓడిపోయిన తర్వాత. మీరు బైబిల్లో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మీరు చదవండి. ఆయన ముందు ప్రార్థన అంటే కొన్నిసార్లు మనకు ఎలా వస్తుందంటే ఒక విజయం వచ్చినప్పుడు, ఏదైనా ఒక విజయం వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా మనం సాధించినప్పుడు మనం చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాం. అప్పుడు దేవుని మీద ఆధారపడు కదా. కొన్నిసార్లు సైతాన్ ఏం చేస్తాడంటే, నీ మీద నువ్వు ఆధారపడు, నీకేం తక్కువ ఉంది అట్లా అంటాడు. ఎందుకు వాళ్ళేనా ఇప్పుడు, నీకేం తక్కువ ఉంది, నువ్వు పాడలేవా, నువ్వు వాక్యం చెప్పలేవా, నువ్వు ప్రార్థన చేయలేవా, అంటే నీకేముంది అట్లా అంటాడు వాడు. కాన్ఫిడెంట్గా ఉండు. ఏం చేశాడు ఈయన అమాయకుడు? ఎవరాయన? యెహోషువ. కాన్ఫిడెన్స్గా ఉండి దేవుని దగ్గర కనిపెట్టలేదు. 36 మంది చనిపోయారు. సరే, అది ఆకాను పాపం అయి ఉండవచ్చు, అది వేరే విషయం. కానీ యెహోషువ ప్రార్థన చేసి ఉండాల్సి ఉండేది. కాన్ఫిడెంట్గా నువ్వంతా నీ మీద నువ్వు దేవుడు ఏం చెప్తాడు? నువ్వు నా మీద ఆధారపడని దేవుడు చెప్తాడు కదా. లోకస్తులు ఏం పదం ఉపయోగిస్తారు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. నీ మీద నువ్వు ఆధారపడితే, నేను నమ్ముకుంటే నువ్వు ఏదైనా సాధించవచ్చు. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్లో అట్లా చెప్తారు వాళ్ళు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడు, నీ స్వశక్తి మీద నువ్వు ఆధారపడవద్దని బైబిల్ చెప్తుంది. సైతాన్ ఏం చెప్తాడు? నీ మీద నువ్వు ఆధారపడని చెప్తాడు. అట్లా ఆయన ఓడిపోయాడు. యేసు ప్రభు వారు బాప్తిసం పొందిన తర్వాత సైతాన్ ఏం చేశాడు? మరి ఆయనను శోధించబడటానికి ఆత్మోదారాన్ని కొట్టుకుపోయాడు. తర్వాత అక్కడ శోధించబడ్డాడు. అంటే వాటి స్ట్రాటజీ అర్థం చేసుకోవాలి మనం. ఎప్పుడు మళ్ళీ దెబ్బ కొడతాడు, ఎప్పుడు మళ్ళీ పడగొడతాడు అన్నది మనం గ్రహించాలి. ఏమని గ్రహించాం? 25వ అధ్యాయంలో అలసిపోయి ఉన్నప్పుడు ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. 25 ఆ మాట చదువు, ద్వితీయోపదేశకాండం. ఇది మంచి సైతాన్ యొక్క స్ట్రాటజీ. అది వెనక దెబ్బ కొడతాడు. 25:17 నుంచి. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు దేశంలో ఇందాక చదివావు కదా చేసి, ఇందాక నువ్వు చదివావు కదా, ఎన్నో అధ్యాయం అది, 18వ వచనం. నువ్వు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనక ఉన్న బలహీనంగా మారుస్తాడు. సంఘంలో కొంతమంది బలవంతులైన క్రైస్తవులు ఉంటారు, వాళ్ళ జోలికి రాడు. బలవంతులు అంటే నాకులాగా లావు ఎత్తుగా. బలవంతులు అంటే ఎవరు? బాగా వాక్యం తెలిసిన వాళ్ళు, వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు, వాక్య ప్రకారం జీవించేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి రాడు. వీక్ పర్సన్స్ ఉంటారు. వీక్ అంటే ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, ఎట్లా పడితే అట్లా జీవిస్తారు, చర్చికి రారు. ఇట్లాంటి వాళ్ళు క్రైస్తవులే, రక్షణ పొందినారు, బాప్తిజం తీసుకుంటారు, బల్లో చేవేస్తారు. బలహీనైన వారి మీద దొంగతప్ప జీవిస్తాడు. అర్థమైందండి? ఇప్పుడు మనం 2 విషయాలు చూసాం. సరే, ముందుకు వెళ్తా నేను. ఒకటేం చూసాం మనం? యు నో యువర్ ఎనిమీ. హూ ఇస్ యువర్ ఎనిమీ? నీ అపవాది, నీ శత్రువు ఎవరు? అపవాది. అపవాది యొక్క వ్యూహం, స్ట్రాటజీ ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు నువ్వేం చేయాలంటే, ఇప్పుడు హౌ టు గెట్ విక్టరీ. ఇప్పుడు విక్టరీ ఎలాగు? మూడవది ఏంటి? 3rd పాయింట్. ఫస్ట్ పాయింట్ ఎనిమీ, సెకండ్ పాయింట్ స్ట్రాటజీ ఆఫ్ సాటన్, 3rd పాయింట్ విక్టరీ. విజయం ఎలాగు? ఈ విజయం ఏమో చెప్తున్నాడు చూడండి. 10వ వచనం. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకులతో యుద్ధం ఆడెను. యెహోషువ మోషే తనతో, యెహోషువ అనే మాట బైబిల్లో మొట్టమొదటిసారిగా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి దాదాపు 200 సార్లు ఆయన పేరు బైబిల్లో ఉంటుంది. అంతకన్నా ముందు ఆయన పేరు ఏం పేరు? హోషేయ. హోషే అనే పేరు, ఆ తర్వాత దాన్ని మోషే, దాని పేరు, ఆయన పేరు హోషేయ పేరు ఏం మార్చాడు? యెహోషువగా. యెహోషువ, జాషువా మీన్స్ జెహోవా ఇస్ మై సాల్వేషన్. యెహోషువ అంటే దేవుడే నా రక్షకుడు, ప్రభువే నా రక్షకుడు అని అర్థం. ఆ అర్థం ఇచ్చి చెప్పారు. ఈయన ఎవరు అంటే, నూను
మరి మోషే యొక్క పరిచారకుడు. ఎవరైనా పరిచారకుడు. ముందు మనం పరిచర్య చేయాలి. వెంటనే వచ్చి ఉన్న పొలంగా వచ్చి నాకు పులిపిటి కావాలంటే కుదరదు. కుదురుతుందా? కొన్ని సంవత్సరాలు సంఘంలోకి వచ్చి చీపురు పెట్టి ఊడ్చి ఇంకా అక్కడి నుంచి మొదలు హెబ్రోన్లో ఎప్పుడు సేవకం పంపుతారు? నేనైతే హెబ్రోన్లో ట్రైనింగ్ తీసుకోలేదు. ఏం చేస్తారు వాళ్ళు? ముందు పోగానే ఏం చేస్తారు? బాత్రూము లెట్రిన్లు క్లీన్ చేయి, ఇంకా కంచి మొదలవుతుంది. అదొక కూరగాయలు తీసుకురా, రైల్వే టికెట్ బుకింగ్ చేయి. ఇట్లా మెల్లమెల్లగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వాక్యాన్ని విన్న తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత వాళ్ళు కనిపెడతారు. అప్పుడు ఏదో ఒక చిన్న సంఘాన్ని పంపిస్తారు. తర్వాత అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. తర్వాత అట్లా మెల్లగా ఏం చేస్తారు? సంఘాన్ని పంపిస్తారు. ఆ తర్వాత అతను కాబట్టి ఉన్న పొలంగా మనం పెద్ద స్థాయిని కోరుకోవద్దు. ఇప్పుడు ఈ మనం యెహోషువ సంగతి మాట్లాడుతున్నాం. చూడండి, యెహోషువ సంగతి 24వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 24:13. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువ ఎవరైనా ముందు. ఇప్పుడు నాయకుడు ఎప్పుడు అవుతాడు? నాయకుడైన వాడు ముందు యెహోషువ గ్రంథంలో యెహోషువ నాయకుడు. కానీ మరి నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ఈ 4 ఖండాల్లో ఆయన ఎవరైనా పరిచారకుడు. కాబట్టి నాయకులుగా ఉండాల్సిన వారు పరిచారకులుగా ఉండాలి. అది నేను చెప్పేది కదా. యేసుప్రభు అంటాడు, మీలో ఎవడు నాయకుడుగా ఉండాలనో. మత్తయి సువార్త చూడండి ఆ మాటలు, 25వ అధ్యాయం 21వ వచనం. మత్తయి 25:21. చదవమ్మా గట్టిగా. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఒకసారి నీకు అన్ని పెద్ద అప్పచెప్పాడు. ఏం చేస్తాడు? కొద్దిగా చిన్న వాటిని అప్పగిస్తాడు. చిన్న పనులు, మందిరంలో చిన్న పనులు అప్పగిస్తాడు. ఆ చిన్న పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే, ఆ చిన్న పనికి నువ్వు న్యాయం చేస్తే దేవుడు పెద్ద పద్ధతిని ఇస్తాడు. నిన్ను అనేకమైన వాటి మీద నియమించక ముందు దేవుడు మనకేం చేస్తాడు? చిన్న వాటిని ఇస్తాడు. చిన్న పరిచర్య. ఆ పరిచర్యలో మనం నమ్మకంగా ఉండాలి. అర్థమైందమ్మా? అది ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? విక్టరీ గురించి, విజయం గురించి మనం చూస్తున్నాం. ఎలా విజయం సాధించాలి? ఎలా చేయాలంటే ఇక్కడ రాయబడిన మాట 10వ వచనం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు యుద్ధమాడెను. ఎక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇజ్రాయేల్ గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు విక్టరీ ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ విక్టరీలో 3 ఉన్నారు. ఒకరేమో ఆకాశం అందున దేవుడు వారికి తోడై ఉన్నాడు. అది నెంబర్ 1. నెంబర్ 2, మోషే. ఇజ్రాయేల్, నా వాక్యం విను. మోషే ఏం చేస్తున్నాడు? చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. 3వది ఏం చేస్తున్నాడు? కింద యెహోషువ కత్తితో ఖడ్గంతో యుద్ధం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ పైనేమో ప్రార్థన ఉంది, కిందనేముంది? యుద్ధం ఉంది. ఈ 2 ఉండాలి మనకు కదా. ప్రార్థన చేయాలి, యుద్ధము చేయాలి, 2 చేయాలి. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తానంటే అదేమవుతుంది? క్రియలు లేని విశ్వాసం అవుతుంది. నేను ఎప్పుడు యుద్ధమే చేస్తా అంటే విశ్వాసం లేని క్రియలు అవుతుంది. అవునా కదా? నా మాట మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి ఈ 2 ఉండాలి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత. ఈ 2 పనులు చేశారు వీళ్ళు. ఏం చేశారు? 2 పనులు. ఒక సంగతి ఏంటిది? వారు మా దేవునికి మేము ప్రార్థన చేసి ఊరుకోలే. ఏం చేశారు? 2వది, వారి భయం చేత మేము రాత్రి పగళ్ళు కావలించింది. వాచ్ అండ్ ప్రే అంటారు దీన్ని. ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. సైతాను దొంగ దెబ్బతీస్తాడు. కాబట్టి ప్రార్థన చేయాలి, మనం చేసే పని చేయాలి. ఒకవేళ మనం చేసే పని మనం చేయకుండా ఉంటే మీరు అనుకోవచ్చు,
అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేది చెప్తున్నాను. మనం ఏమీ సువార్త ప్రకటించలేదు అనుకోండి, సువార్త ప్రకటించకుండా ఏ పని చేయకుండా, మీరు గురువారం సువార్తకు వెళ్తారు కదా, నగరంలో వెళ్తున్నారు కదా, ఇదేమీ చేయకుండా ప్రభా నేను ప్రార్థన చేస్తాను, ఆత్మరక్షణ కొరకే ప్రార్థన చేస్తాను అంటే, ఆత్మరక్షణ కొరకే ప్రార్థన చేయటం మంచిదే, ఇది చేయాలి. తర్వాత మరి సువార్త కూడా ప్రకటించాలి, అది చేయాలి, ఇది చేయాలి. నేను ఇది ఒక్కడే చేస్తా అంటే కుదరదు. ఇప్పుడు గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే కుదురుతుందా? కాబట్టి మనకిచ్చే బాధ్యతను మనం నెరవేర్చకుండా దేవుని యందు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయటం మంచిది కాదని అనట్లేదు, మంచిదే, కానీ ఇది కూడా చేయాలి కదా, అది చేయాలి. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? నెహెమ్యా ప్రార్థన చేశాడు, ఒక చేత ప్రార్థన చేశాడు, ఇంకో చేత పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు. వీళ్ళందరూ కూడా ఆ సన్బట్టులు, టోబియాలు, అరేబియాలు ఎప్పుడైనా అటాక్ చేయవచ్చు. గొడ కడుతున్నాం మనం, ప్రాకారాలు పడిపోయిన ప్రాకారాలు కడుతున్నాం, ప్రార్థన చేయడం ఆపలేదు. మరి ప్రార్థన చేసి దేవుని మీద దేవా నువ్వు కాపాడుతాను అట్లా అనుకోవాలి. ఏం చేస్తున్నారు? పని కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ రెండు ఉండాలి. గత వారం మనం చూసాం బైబిల్లో, విశ్వాసం ఉండాలి, క్రియలు కూడా ఉండాలి. కాబట్టి విశ్వాసం ఉంటే అది ఏమవుతుందో ఆ విశ్వాసం ఏమంటారు? క్రియలేని విశ్వాసం ఏమి? 3 విశ్వాసాలు చెప్పుకున్నాం. మీరు వచ్చారా చాలామంది? మీరు ఒకటి డెడ్ ఫెయిత్. ఏ ఫెయిత్? మృత విశ్వాసం. మనం చెప్పుకున్నామా లేదు? చెప్పుకున్నాం. రెండవది డెమానిక్ ఫెయిత్, దయ్యముల వంటి విశ్వాసం. మూడవది డైనమిక్ ఫెయిత్, గొప్ప విశ్వాసం. అట్లా చెప్పుకున్నాం మనం. కాబట్టి దేవుని బిడ్డలంగా మరి పైన కొండ మీద ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? మోషే. మోషే ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? చేతులు ఎత్తడం అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? చేతులు ఎత్తడం అంటే ఎవరైనా వచ్చి తుపాకు పట్టుకొని ఏమంటారు ముందు? వాడు హ్యాండ్స్ అప్ అంటాడు. హ్యాండ్స్ అప్ అంటే అర్థం ఏంటంటే నువ్వు చేతులు పైకి ఎత్తే. ఇక చేతులు పైకి ఎత్తే ఇక అంటే చేతులు పైకి ఎత్తినోడు, అయ్యా ఇక నేను నా చేత ఏవి కాదు, నా వల్ల ఏవి కాదు, నేను సంపూర్ణంగా నేను నీకు లోబడుతున్నాను, నేను నీకు దాసుడు. అదే అర్థం చేతులెత్తి ప్రార్థన చేయటం. గత వారం కూడా మనం చెప్పుకున్నాం. ఏది? 1 తిమోతి 2వ అధ్యాయంలో పురుషులు సంశయములను మాని కోపము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రభుకు ప్రార్థన చేయాలి. 1 తిమోతి 2:8. చేతులెత్తి పూర్వ దినాల్లో అట్లా చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవారు. చూడండి ఆ మాటలు. కీర్తనల గ్రంథం ఎన్నది? కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాల వైపునప్పుడు నా చేతులు ఎత్తినప్పుడు చూసా. ఎప్పుడు? ఆలయం తట్టు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నట్ట దేవుడు విజ్ఞాపన ఆలకిస్తాడు. చూసారమ్మా? చేతులు ఎత్తి ప్రార్థన. 44వ కీర్తన 20వ వచనం. 44:20. మా దేవుని నామం అన్య దేవుల దాంట్లో మా చేతులు చాచిన ఎడల మానున అంటే ఇప్పుడు మన చేతులు ఎవరి వైపు చాపాలి? మనం అన్య దేవతలు తట్ట, లేకపోతే మన నిజమైన దేవుని తట్ట? మనం నిజమైన దేవుని తట్టు చేతులు ఇస్తే ఆయన మన ప్రార్థన వింటాడు. 63వ అధ్యాయం కీర్తన 4వ వచనం. 63:4. చేసుకొని అమ్మ చేతులు ఎత్తిన మాట్లేదు అక్కడ. 63:6 వచనం అట. అది నా జీవిత కాలమంతయు నేను ఇలాగూ నిన్ను స్తుతించదును, నీ నామం బట్టి నా చేతులు ఎత్తెదను. అంటే చేతులు ఎత్తడం అంటే అర్థం ఏంటంటే, దేవా నన్ను నేను సంపూర్ణంగా నీకు నేను లోపరుచుకుంటున్నాను. నా చేతిలో ఏమి, నా మీద నేను ఆధారపడటం లేదు ప్రభా, నేను వట్టివాడను. అది అర్థమైందా? కాబట్టి 1 పేతురు 2 తిమోతి 2:8 కూడా ఇదే మనం చూసాం. పవిత్రమైన చేతులెత్తి పురుషులు ప్రార్థన చేయాలి.
కాబట్టి ఇక్కడ మోషే చేతులు ఎత్తున్నాడు, సమయం ఎక్కువ, చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. మోషే చేతులు ఎత్తినప్పుడు ఎవరు గెలుస్తున్నారు? ఇజ్రాయెల్ గెలుస్తున్నారు. మోషే చేతులు దించినప్పుడు ఎవరు గెలుస్తున్నారు? అమాలేకులు గెలుస్తున్నారు. అంటే ఇప్పుడు ఎక్కడుంది విజయ రహస్యం? ప్రార్థనలో ఉంది. ఈ యుద్ధం చేస్తున్నాడు నిజమే, కానీ ప్రార్థన లేకుండా యుద్ధం ఒక్కటి సరిపోదు. ప్రార్థన లేకుండా ఈ యెహోషువకున్న బలం ఉంది. యెహోషువకు యుద్ధం నేర్పగలిగిన వ్యక్తి, అన్నీ చేయగలిగిన వాడే. కానీ మోషే ప్రార్థన సహకారం లేకుండా ఇతను ఓడిపోతాడు. మనం ఎంత బలవంతులమైనా, ఎంత ఆరోగ్యవంతులమైనా, ఎంత చేయదగిన వారమైనా, ఎంత నేర్పరులమైనా దేవుని సహాయం లేకుండా పోతే మనం ఏమి చేయలేము. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి ఇప్పుడు మోషే ఎత్తినట్టుగా మనం ప్రార్థన, అది అర్థం. అంటే మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభా నా వల్ల ఏమీ కాదు, నేను నిమిత్తం మాత్రాడు ప్రభా, నా మీద ఆధారపడదు ప్రభా, నీ వైపు చూస్తున్నాను, నాకు సహాయం చేయి. ఇప్పుడు కొంతసేపు మరి చేతులు ఎత్తి, ఎంతసేపు అని చేతులు ఎత్తాడు? ఎంతసేపు చేతులు ఎత్తాడు ఈయన మాత్రం కదా? కొంతసేపు చేతులు ఎత్తారు. ఒక గంట సేపు మీరు చేతులు ఎత్తి ఉంచండి, ఇట్లా ఎంతసేపు ఉంచుతారు? ఇంకా కొద్దిసేపు అయింది, చేతులు నొప్పులు పుడుతున్నాయి, ఇంకా దించడం మొదలుపెట్టి, ఇంకా దించితే ఏమవుతుంది? పైనుంచి వీళ్ళు చూస్తున్నారు, ఎవరు? ఆ పక్కన ఇద్దరు ఉన్నారు, ఒక ఆయన అహరోను, ఇంకొక ఆయన హూరు అని. అంటే బైబిల్ అట్లా లేదు, కానీ హూరుము మిరియాము భర్తని అంటారు కొంతమంది. అది కావచ్చు, నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు, అది వేరే విషయం. ఈ పక్క అహరోను ఉన్నాడు, ఈ పక్క హూరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? చేతులు ఆయన కూర్చోబెట్టి, ఒక రాయి మీద కూర్చోబెట్టి ఏం చేస్తున్నారు? ఈ చేయి ఒకరు పట్టుకున్నారు, ఈ చేయి ఒకరు పట్టుకుని ఇట్లా నిలబెట్టారు. అట్లా అస్తమించే వరకు, అట్లాగే ఇప్పుడు సూర్యుడు అస్తమించే వరకు పెడితే ఈ యెహోషువ సైన్యం, ఇశ్రాయేలు అందరూ కలిసి అమాలేకులు అందరినీ కూడా చంపివేశారు. సంపూర్ణమైన విజయం వచ్చేంత వరకు కూడా మనం చేతులెత్తాలి. మన విజయంలో పూర్తిగా విజయం సాధించాలి. సగం విజయం రాగానే మనం చేతులు దించొద్దు. శత్రువును ఓడించేంత వరకు కూడా మన చేతులు ఎవరితో తట్టు ఉండాలి? ప్రభు తట్టు ఉండాలి. ఆయన వైపు మనం చూడాలి. అర్థమైందండి? కాబట్టి దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఇప్పుడు ఇంకొక పాఠం చెప్తాను మీకు నేను. యేసు ప్రభు వారు ఆయన గెత్సేమనే తోటలోకి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పాడు, నేను గొప్ప ఆపదలో ఉన్నాను, నా ప్రాణం బహు వేదనలో ఉంది, మీరు ఇక్కడ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఇక్కడ కూర్చొని మీరు ప్రార్థన చేయాలని చెప్పి ఈయన ముందుకెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయాలా లేదా? 3.5 సంవత్సరాలు ప్రభు చేత మరి ఈ బెస్త వాళ్ళకి, ఈ మట్టిలో బురదలో తిరిగే వాళ్ళు వీళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఘనత ఎవరి వల్ల వచ్చింది? యేసుప్రభు వల్ల వచ్చింది. యేసుప్రభుని బట్టి ఆయన ఎక్కడ ఉంటే వీళ్ళ ఘనత, ఆయన ఎక్కడ కూర్చుంటే వీళ్ళు అక్కడ కూర్చునే వాళ్ళు. మరి ఏ డైనింగ్ టేబుల్ యేసుప్రభు చేస్తే వీళ్ళు అక్కడ భోజనం కూర్చొని, అంతేనా కదా? అంత మేలు పొంది, అంత ఆశీర్వాదం పొంది, చివరిలో నేను కష్టంలో ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయండి వీళ్ళు చేస్తున్నారా? కాబట్టి ప్రార్థించే వాళ్ళగా ఉండాలి, ప్రార్థనకు సహకరించే వాళ్ళంగా ఉండాలి మనం. ఈ యుద్ధంలో విజయంలో ఎవరి పాత్ర ఉంది? దేవుడు సహాయం చేస్తే నిజమే, అందులో మోషే ఉన్నాడు, తర్వాత యెహోషువ ఉన్నాడు, ఇంకా ఇద్దరు కాకుండా ఇంకిద్దరు ఉన్నారు. ఎవరాళ్ళు? సహాయకులు. ఎవరాళ్ళు? అహరోను, హూరు. ఇప్పుడు మనం ఎవరు? ఇందులో మన పాత్ర ఏంది? నేను మోషే వలెనే ఎత్తి ప్రార్థన చేస్తానా, లేకపోతే యెహోషువలే కత్తి తీసి యుద్ధం చేస్తానా, దాడి చేస్తానా, అపవాదం ఎదిరిస్తానా, లేకపోతే అహరోను, హూరు వలె సహకరించే వ్యక్తిగా, పరిచారక డీకన్గా నేను ఉంటాను? సహకరించాలి కదా. అన్నీ ఒకటే చేయలేడు కదా. అన్నీ మోషనే చేస్తాడా? అన్నీ అహరోను చేస్తాడా? సంఘంలో సంఘం వర్ధిల్లాలంటే ఎవరి పనులు, ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి. మోసే పని ఏంటిది? యుద్ధం చేయడు, కత్తి పట్టాడు. మోసే ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. యెహోషువ ఏం చేస్తాడు? కత్తి పడతాడు. వీళ్ళు ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళకి విజయం వస్తుంది. అర్థమైందండి? దీన్ని ఏమంటారంటే విక్టరీ. 3 చూసాం మనం. మొత్తానికి విజయం సాధించారా? చూడండి 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతను దాని మీద కూర్చుంటే దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజు అతని జనులను
గెలిచెను, సంపూర్ణమైన విజయం వచ్చింది. అర్థమైందా? అట్లా ఇది స్ట్రాటజీ. మీ దైనందిన జీవితాల్లో కూడా ఈ సిస్టమ్ను మనం ఫాలో కావాలి. అర్థమైందా? ఇతరుల సహకారం తీసుకోవాలి, ఇతరుల ప్రార్థన సహాయం తీసుకోవాలి. అర్థమైందండి? ఈ స్ట్రాటజీ లేకపోతే ఈ విక్టరీని మనం అది అది మూడవది. ఎప్పుడైతే ఇట్లా గెలిచారో, నాలుగోది ఏం చేశారో వీళ్ళు దేవునికి టెస్ట్ మనీ. ఏమిటి ఆ టెస్ట్ మనీ? 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లానే, నేను అమాలేకుల పేరు ఆకాశము కింద నుండకుండా బొత్తిగా తుడిచివేదిన గనక జ్ఞాపకార్థకమా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠంను కట్టి యెహోవా నిస్సి అని పేరు పెట్టింది. అంటే ఒక ధ్వజము కాబట్టి ఒక పేరు పెట్టాడు. చంద్రమండల యాత్రకు పోయాడు ఫస్ట్ పర్సన్ ఎవరైనా, నీల్ ఆర్ స్ట్రాంగ్. వెళ్ళి అక్కడ ఏం చేశారు తెలుసా మీకు? వెళ్ళిన తర్వాత అక్కడ అమెరికా దేశం యొక్క ఫ్లాగ్, ఆ దేశం యొక్క జెండాను అక్కడ చంద్రమండలం మీద పాతాడు. తెలుసా మీకు? అంటే అర్థం ఏంటంటే విజయానికి గుర్తు. అమెరికా దేశం ఎంత గొప్పదో, అమెరికన్లు ఏమి సాధించారో విజయానికి గుర్తు అది. కాబట్టి ఇక్కడ జ్ఞాపకార్థంగా మీరు ఒక ధ్వజాన్ని కట్టారు. ఏమిటి ధ్వజం అంటే, మేము దేవుని పేరట అమాలేకులను ఓడించామని చెప్పి దేవునికి స్తుతిగీతం పాడుతూ వాళ్ళ ఒక ధ్వజమా దాన్ని ఏమంటారు, నిస్సి కింద ఫుట్ నోట్లో ఏముంది? ధ్వజం. అంటే ఒక స్తంభం, ఒక ఆర్చ్ వాళ్ళు కట్టారు. దీని అర్థం ఏంటంటే, అది చూసినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలు దేవుని పేరట అమాలేకులను ఏ విధంగా ఓడించారో అది సాక్ష్యం. చూడండి, ఇక్కడ 16వ వచనంలో చక్కని మాట ఉంది. అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనక యెహోవాకు అమాలేకులతో తరతరముల ఎవరికి యుద్ధము. ఇప్పుడు అమాలేకులకు ఇశ్రాయేలుకు తేడా ఏమిటి? అమాలేకులు కూడా చేతులు ఎత్తారు. ఎందుకు చేతులు ఎత్తారు? వారు యెహోవాకు వ్యతిరేకంగా చేతులు ఎత్తారు. ఇశ్రాయేలు మనం ఏం చేయాలి? యెహోవా తట్టు మనం చేతులు ఎత్తాలి. అర్థమైందా? కాబట్టి మన శత్రువు చేతులెత్తే విధానం వేరుగా ఉంటుంది, మనం చేతులెత్తే విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు 4 విషయాలు చెప్పుకున్నాం మనం. ఒకటి, నెంబర్ 1 చెప్పండి, ఎనిమీ, మన శత్రువు ఎవరో తెలుసుకోవాలి. రెండవది స్ట్రాటజీ, అవతల వ్యక్తి సైతాను యొక్క వ్యూహం ఏమిటో వాని బైబిల్లో ఉంది ఆ మాటలు. మీరు అపవాది సాతాను తంత్రములను ఎరగని వారు కారు అంటే అర్థమైందంటే, నీకు ఒక ఆలోచన వచ్చింది అనుకో. ఆలోచన వస్తే మనకు అర్థమైపోతుంది, ఇది సైతాన్ నుంచి వచ్చిందా, ఇది దేవుడి నుంచి వచ్చిందా తెలిసిపోద్ది విశ్వాసులకైతే. ఆ విశ్వాసం తెలియదు కానీ విశ్వాసం తెలిసిపోద్ది, అమ్మో ఇది. కాబట్టి ఈ పని చేయమన్న తలంపు కలుగుతుంది నాకు. ఇది చేయదగిందా కాదా, ఇది దేవుని వాక్యానుసారమైందా కాదా, దేవుని చిత్తానుసారమైందా కాదా, లేకపోతే సైతాన్ వల్ల ప్రేరేపించబడుతున్నానా. కాబట్టి ఇది స్ట్రాటజీ మనం గమనించుకోవాలి. మనం 4వది ఏంటంటే విక్టరీ. సైతాన్ మీద డైరెక్ట్ అపవాదిని ఎదిరించుడి, వాడి మీద నుండి ఎదిరించాల్సిందే, వేరేది లేదు. అంటే ఎదిరించే విధానంలో చాలా ఉన్నాయి. విశ్వాసమైన డాలు పట్టుకోవాలి, సత్యం అనే దట్టి కట్టుకోవాలి, నీతి అయిన మైమరు, దేవుని వాక్యమైన ఆత్మకడ్గము, రక్షణ శిరస్త్రానం కదా. డిఫెన్స్ అండ్ అఫెన్స్. ఫుట్బాల్ ఆడేటప్పుడు కొంతమంది ఫార్వర్డ్ ఆటగాళ్ళు ఉంటారు, కొంతమంది డిఫెండ్ చేసే ఆటగాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అవతల వ్యక్తి గోల్ పోస్ట్ గోల్ పడకుండా వాళ్ళు అడ్డుకుంటారు వీళ్ళ పని. ఆయన ఉన్నాడు, ఎవరు, నెంబర్ 10 మెస్సీ పని ఏంటి? ఫార్వర్డ్ ఆటగాడతాడు, అతను డిఫెండర్ కాదు. అతను ఏం చేస్తాడు, డైరెక్ట్గా గోల్ కొడతాడు. అంటే ఇట్లా మనం ఈ 2 టాక్టిక్స్ నేర్చుకొని ఉండాలి. మనకు ఒక చేతిలో విశ్వాసమైన డాల్ ఉండాలి, మరొక చేతిలో ఆత్మకడ్మ. విశ్వాసమైన డాల్ ఏం చేస్తుంది? శత్రువుని యొక్క దృష్టిని అగ్నిబాణంలో ఆచుటకు ఎఫెస్ 6లో ఉంది. అవతల వ్యక్తి బాణ వేసినప్పుడు ఏం చేస్తుంది? విశ్వాసం డాల్ అడ్డం పెడితే అది మన గుండెలో పోకుండా కాపాడుతుంది, డిఫెండ్ చేస్తుంది. రెండవది ఏం చేస్తుంది? మనం ఈ కత్తి ఏం చేస్తుంది? అవతల వ్యక్తి మీద అటాక్ చేస్తుంది. శత్రువుని చంపడానికి కత్తి, శత్రువు దాడిని ఆపడానికి ఈ 2 మనలో ఉండాలి. అర్థమైందండి? ఇది వాక్యం. కాబట్టి మొట్టమొదటిగా ఎనిమీస్, రెండవది స్ట్రాటజీ, మూడవది విక్టరీ, 4వది టెస్టిమోనీ. వారు చేసిన దేవుని కొరకు వారు ఏ విధంగా సాక్ష్యంగా విజయం సాధించారు. నిస్సి అనే ఒక ధ్వజాన్ని వాళ్ళు, యెహోవా నిస్సి అంటే యెహోవా ధ్వజం అని పేరు. దేవుడి మాటలు దీవించును గాక.